నా పెళ్లి అయి 3 సంవత్సరాలు అవుతుందండి. నా పెళ్లి ఏప్రిల్ 23, 2014లో అయింది. ఉమ్, మా భర్త పేరు లక్ష్మణ్ అండి. ఉమ్. మీ సమస్య నాకు చెప్పండి. ఇంకా పిల్లలు కావట్లేదు. పిల్లలు 3 ఏళ్ళు అయింది, పిల్లలు కాలేదంటారు. అవునండి. అంతేనా? మీ వారి డీటెయిల్స్ ఇవ్వలేదే మరి మీరు? మా హస్బెండ్ పేరు లక్ష్మణ్. బర్త్ డీటెయిల్స్ తెలియదండి, ఎందుకంటే ఇంట్లో ఓకే, బాగానే ఓకే, లేరు. ఓకే. మీకు కరెక్ట్ డేట్ సంతానం ఆఫ్ ఎప్పుడు బర్త్ కలుగుతుందని తెలీదు. కదా? ఏంటండి? సంతానం ఎప్పుడు కలుగుతుందనా మీ ప్రశ్న? అవునండి, అవునండి. మీకు సంతానం ఉందమ్మా, మీరేం కంగారు పడక్కర్లేదు. 2019 జూన్ తర్వాత మీకు సంతాన యోగ్యత కనిపిస్తోంది. కంగారేం లేదు. సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదవండి. లలిత సహస్రనామం చదవగలిగితే చదవండి, లేకంటే కనీసం వినండి. గర్భరక్షాంబికా మంత్రం చదవండి. తర్వాత రేపు ఆగస్టులో మనకి శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనేటువంటి పేరుంది. అది బహుశా శ్రావణ మాసంలో మనకి ఆగస్టు 2, 3 తారీఖుల్లో వచ్చింది. మీరు అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతం చేయండి. సంతానం కలిగే యోగ్యత మీ జాతకంలో కనపడుతోంది, కానీ వ్రతం చేయటం వల్ల సత్సంతానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అన్నారు. అలాగే మేడం చెప్పిన రెమెడీని కూడా చేసుకున్నట్లయితే సత్సంతానం కలుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మనం ఎండల గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రణాళిక ఉండాలి అన్న విషయాలు మీరు తెలియజేస్తున్నారు. ఓకే, ప్రణాళిక అంటే ఇక్కడ ప్రభుత్వం తప్పిదం చేస్తుందని మనం విమర్శించటం లేదు. కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడున్న ప్రణాళిక ప్రకారం చేసే బదులు ఒక దీర్ఘకాలికమైనటువంటి దృష్టితో ప్రణాళిక వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, రోడ్ల పక్కనే చెట్లు నాటుతున్నారు. ఇప్పుడు ఒక దగ్గర సప్లై చేస్తారు, దాన్ని చాలా మందికి పంచుతారు, వాళ్ళంతా కూడా చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ ప్రదేశాల్లో ఇక్కడ ఈ విధంగా మాత్రమే ఉండాలి అనేటువంటి నిర్ణయం ఉండాలి. కరెంటు తీగలు ఉన్నాయి, అవి పెరిగిన తర్వాత దానికి అడ్డంగా వస్తాయి, అందుకని అలాంటి చెట్టు నాటకూడదు. గాలి అందరికీ రావాలంటే ఎలాంటి చోట ఉండాలి, ఔషధం మొక్కలు ఎలా ఉండాలి, మామూలు వాతావరణ కాలుష్యం తీసేలాగా వేపాలాంటి మొక్కలు ఇక్కడ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. అలా ప్రణాళిక ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ చెట్లను మళ్ళీ కొట్టేసే అవకాశం లేకుండా, అవసరం లేకుండా పెరుగుతాయి. దేవాలయాల్లో ఏ చెట్లు ఉండాలి, ఇదివరకు నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా నేను చెప్తాను. దేవాలయాల్లో ఎలాంటి మొక్కలు పెట్టాలి, ఔషధం మొక్కలు ఎక్కడ ఉండాలి, స్కూళ్ళల్లో ఎలాంటి మొక్కలు ఉండాలి, కూడళ్లలో ఎలాంటి మొక్కలు ఉండాలి, జలాశయాల దగ్గర ఎలాంటి మొక్కలు ఉండాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. అందుకని ఇలాంటి మొక్కలన్నీ ఏ విధంగా ఉండాలి, ఆ ఉన్నప్పుడు ఎలాంటి మనకు ఉపయోగాలు, ఏ మొక్క వలన ఎలాంటి ఉపయోగాలు మనకి ఏర్పడతాయి, తోటల్లో ఎలాంటి మొక్కలు ఉండాలి, పళ్ళ మొక్కలు ఎక్కడ ఉండాలి, అంటే ఏదైనా సరే మొత్తానికి మొక్క అనేది ఉండాలి, వృక్షం అనేది ఉండాలి. వృక్షాలు మనకి లేకపోతే మనకి జీవితమే లేదు కదా. అంతే. బిడ్డ పుట్టగానే చాటలో పడుకోబెడతారు, తినే అన్నానికి వృక్షమే ఆధారం, పడుకునే ఉయ్యాలకి, పడుకునే మంచానికి వృక్షమే ఆధారం, పీల్చే గాలికి వృక్షమే ఆధారం. ఇలా మనం జీవితంలో అడుగడుగున వృక్షం మీద ఆధారపడి మనకి పాడి ఎలా వస్తుంది, పశువులైనా అవి తినటం వల్లే కదా వస్తుంది. ఆ తర్వాత చివరికి మనం అంతం అయిపోయిన తర్వాత కూడా. అమ్మ, ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడమ్మా? అక్షయ తృతీయ అంటే ఏమిటి అని అడుగుదాం అనుకునే లోపు ముందు అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరికి తెలిసింది బంగారం కొనాలి, దొరికితే ఆ రోజు కొంటే మంచిది అని చెప్పేసి. సో మీరు ఏం చెప్తారు, అక్షయ తృతీయ అంటే ఏంటి, ఏం చేయాలి? అక్షయ తృతీయ అంటే అక్షయ ఫలితాన్ని ఇచ్చేది అని బంగారం కొనడం అనేటువంటి విషయం పెంచి పోషించారు, దాన్ని బాగా ప్రచారం చేసి. నిజానికి మనకి శాస్త్రంలో ఎక్కడ కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనేది కనిపించదు. ఆ రోజు చేసేటువంటి జపదాన హోమాల వలన అక్షయ ఫలితాన్ని అది ఇస్తుంది, నాశము లేనటువంటి ఫలితాన్ని అది ఇస్తుంది అనేటువంటి విషయం మనకి పురాణాల్లో కనిపిస్తుంది. అంటే ఏమన్నా మనం మంచి విషయాలు మంచివి ఏమన్నా చేస్తూ ఉంటే భగవద్ ఆరాధన అలాంటివి అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. నాశము లేనటువంటి ఫలితము తప్పనిసరిగా మంచి ఫలితాన్ని అది ఇస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. ఈసారి ఎప్పుడు వచ్చిందమ్మా? ఈసారి మనకి 29 శనివారం. ఇవాళ ఏమిటి? ఈరోజు శుక్రవారం. ఇవాళ 28. అవును, రేపే అయితే. ఓకే, రేపు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటారు? ఉదయాన్నే చేయవలసినటువంటి పని మనకి విష్ణు ధర్మోత్తర పురాణంలో ఆసక్తికరమైనటువంటి ఒక సంవాదం కనిపిస్తుంది. ఈ అక్షయ తృతీయ వచ్చినప్పుడు ప్రతివారు తెల్లవారుజామున గంగా స్నానం చేయాలిట. గంగా స్నానం చేస్తే ఎలాంటి ఫలితం? గంగా స్నానం చేయటం, గంగా స్థవనం చదవటం, గంగా స్తుతి చేయటం,
గంగలో స్నానం చేసినట్టుగా కనీసం భావించడం, గంగను తలుచుకోవడం, గంగ నీళ్లు తల మీద చిలకరించుకోవడం లాంటివైనా కనీసం చేయాలి. ఏమీ లేకుంటే కనీసం భావనతో అయినా గంగా స్నానం చేయాలి. ఎందుకంటే దీనికి ఒక ఆసక్తికరమైన కథ కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి గంగాదేవి సంవాదం. అయితే గంగాదేవి చెప్తుంది, కుమార, ఆవిడికి కుమారుడు ఇలాంటివాడు. ఎందుకంటే శివవీర్యాన్ని వాయుదేవుడు అగ్నిదేవుడు తెచ్చి గంగలో వదులుతారు. అయితే ఆ గంగాదేవి మొయ్యలేక తర్వాత రెలుగడ్డిలోకి చేరుస్తుంది, ఒడ్డుకు చేరుస్తుంది అనమాట. అయితే ఇక్కడ స్కందుడితో ఆవిడ అంటుంది, కుమార, నీ తేజస్సును నేను నా గర్భాన మొయ్యలేకపోయాను, అందుకని నేను ఒడ్డున ఉన్నటువంటి రెల్లుగడ్డికి చేర్చాను అని బాధపడుతున్నట్టు. కానీ మాత, నిన్నందరూ పూజిస్తారు, నువ్వు పూజనీయురాలివి. భూమండలంలో ఎవరైనా అక్షయ తృతీయ రోజు నీకు పొద్దున పూజ చేసి గంగా స్నానం చేస్తే వాళ్ళకి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం, రాజసూయ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది అని. పూర్వం ఎవరు చేసేవాళ్ళు? యాగాలన్నిటిల్లో కూడా అతి పెద్దదైనటువంటిది అశ్వమేధ యాగం, రాజసూయ యాగం అని రాజులు చేసేవాళ్ళు. అంటే రాజులు అంటే రాజ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి, శత్రువుల మీద విజయం కలుగుతుంది అనేదానికి పూర్వకాలం రాజులు చేసేవాళ్ళు. అంటే దానికి ఎలాంటి పుణ్యం ఉందో దానికి సరి సమానమైనటువంటి పుణ్యం అక్షయ తృతీయ రోజు ఎవరు గంగా స్నానం చేసి గంగా పూజ చేస్తారో వాళ్ళకి వస్తుంది అనేటువంటి వరాన్ని సుబ్రహ్మణ్య స్వామి గంగామాతకి ఇచ్చట. ఎంత అద్భుతంగా కనిపిస్తోంది. అందుకని రేపటి రోజు ఎవరు తీరవాసులో గంగకి దగ్గరగా ఎవరున్నారో వారంతా కూడా వెళ్ళి గంగా స్నానం చేయండి. ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కదా. మీ ఇళ్లలో చాలామంది దగ్గర ఈ రోజుల్లో గంగ ఎవరైనా వెళ్తే తెప్పించి పెట్టుకుంటున్నారు. స్నానం చేసిన తర్వాత గంగ నీళ్లు తల మీద వేసుకోండి, గంగ చెంబుకి పూజ చేయండి. దాదాపు ఈ రోజుల్లో చాలామంది దగ్గర గంగ చెంబులు ఉంటాయి. ఆ గంగకి పూజ చేయండి, గంగా స్తోత్రం చదువుకోండి. గంగలో స్నానం చేసినటువంటి, మీ దగ్గర అవి కూడా లేవనుకోండి, గంగలో స్నానం చేసినట్టు భావన చేయండి. గంగామాతకి నమస్కారం చేసుకోండి. సకల దోషాలు పోతాయిట. అశ్వమేధ యాగం, రాజసూయ యాగం చేసినటువంటి ఫలితాలు వస్తాయిట. అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. లావణ్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. మార్చ్ 21, 1984. అవునండి. ఉదయం 5:55 హైదరాబాద్లో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. ఓకే అండి. చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇది నా మ్యారేజ్ గురించి ప్లస్ నా హెల్త్ గురించి తెలుసుకోవాలమ్మా. చెప్పండి. మ్యారేజ్ గురించి అంటే మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా? లేదమ్మా, అలా ఏం లేదు. కాకపోతే ఇంట్లో మమ్మీ డాడీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల డిలే అయింది మ్యారేజ్. సిస్టర్ మ్యారేజ్ అయింది. ఏమ్మా? సిస్టర్ మ్యారేజ్ అయింది, నాకన్నా చిన్న అమ్మాయిది మ్యారేజ్. ఓకే ఓకే ఓకే. ఇంకా ఇంటి బాధ్యత కోసం అని ఇన్ని రోజులు చేసుకోలేదు. అంటే మీరు ఎవరైనా ఇష్టపడినా కూడా అది సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇష్టపడ్డారా అని అడిగాను. లేదమ్మా, లేదు. ఓకే. ఇప్పుడు చేసుకుందామని చూస్తున్నాం కానీ ఎక్కడ చూసినా కూడా సంబంధాలు కుదరట్లేదమ్మా. ఇప్పుడు గట్టిగా అంటే 4 years నుంచి ట్రై చేస్తున్నాము. వస్తున్నారు, చూస్తున్నారు, చెప్తాము అంటున్నారు, అది చెప్పట్లేదు ఎవరు. మీకు కొద్దిగా ఆలస్య వివాహం తప్ప వివాహం కాదనేది ఏమీ లేదు. వివాహ స్థానానికి దోషాలు కూడా ఏమీ లేవు. అందుకని మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఈ సెప్టెంబర్ తర్వాత, ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత మీకు కుదిరే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా అవకాశం ఉంది తీవ్ర ప్రయత్నం చేస్తే. అయితే ఒక పని చేయండి, నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం మీరు జపించండి, తప్పకుండా మీకు తొందరగా వివాహం అవుతుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనే మంత్రం ఒకటి, త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయ మాముతః. ఈ 2 మంత్రాల్ని మీరు జపిస్తూ ఉండండి, తొందరగా మీకు వివాహం జరుగుతుంది.